ఈరోజు దేవుని మాట యోబు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు, బుద్ధిమంతులు తమ్మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. ప్రియమైన దేవుని మాట వింటున్న సహోదరి సహోదరులారా, మనల్ని ప్రేమించి సృష్టించిన సృష్టికర్త, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్న దేవాది దేవుడు ఎవరికి ప్రయోజనము? మనకు ప్రయోజనము. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆయన సన్నిధిలో సహవాసము చేయడం, ఆయన సన్నిధిలో బాధ వినడం, ఆయన సన్నిధిలో ఆయన రక్త శరీరాలలో పాలు పొందుకోవడం, ఆయన సన్నిధిలో ప్రార్థించడం ఎవరికి ప్రయోజనము? మానవులమైన మనకు ప్రయోజనము. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. మరి బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారంట. బుద్ధిమంతులు అంటే ఎవరు? దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు. తమ మట్టుకు తాము ప్రయోజనకారులుగా అవ్వాలి అంటే ఏం చేయాలి? దేవుని యొక్క జ్ఞానం పొందుకొని ఆయన యొక్క సన్నిధిలో మనము సాగిపోవాలి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఈ అనుభవం గుండా మనం ప్రయాణం చేసే వారంగా ఉండాలి. మన కుటుంబంలో మనకు ఆశీర్వాదాలు, మన బిడ్డలకు తరం వెంబడి తరం ఆశీర్వాదాలు పొందుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించాలి అంటే మనం ఏం చేయాలి? ఈ 4 అనుభవాల గుండా మనము ప్రయాణించాలి. అందులో ఏ ఒక్కటి తక్కువైనా మంచిది కాదు. ప్రతి వారం ఆయన యొక్క శరీర రక్తంలో పాలు పొందాలి. అపోస్తుల బోధ ఉండాలి. అదే రీతిగా సహవాసం ఉండాలి. ప్రార్థన అనుభవం ఉండాలి. మరి ఆనాడు అపోస్తులు ఏం చేశారు? ఇంటింటా రొట్టె విరిచారు. మరి ఈనాడు వారం వెంబడి వారము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఆయన శరీరం రక్తంలో పాలు పొందాలి. ఎందుకు? మన పాపం నుండి, శాపం నుండి విడిపించుకోవడానికి, విడుదల కలుగు చేసుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఆయన శక్తిని పొందుకోవడానికి. మరి ఈ అనుభవం గుండా ప్రయాణిస్తున్నామా ప్రియమైన సహోదరి సహోదరులారా? నెలకొకసారి తీసుకుంటున్నామా? నెలకొకసారి తీసుకుంటే మనకి ఏం గుర్తుంటుంది? మన యొక్క క్రియలు, మన మాటలు, మన తలంపులు, మన యొక్క దృష్టి. వారంలో మనం దేని ద్వారా మనం ఆయనకు దూరంగా ఉంటున్నాము? ఆయన సన్నిధికి దూరంగా ఉన్నామా? ఆయన వాక్యం చదవకుండా దూరంగా ఉన్నామా? ఆయనకు ప్రార్థన చేయకుండా దూరంగా ఉన్నామా? మన యొక్క సొంత పనుల్లో పడి ఆయనను మర్చిపోయామా? ఇవన్నీ గుర్తుకు రావాలి అంటే నెల వెంబడి నెలకొకసారి తీసుకుంటే సరిపోదు. వారం వెంబడి వారం ఆయన యొక్క శరీర రక్తంలో పాలు పొందే వారంగా ఉండాలి. మరి 5 రోజుల తర్వాత తిన్న కూర గుర్తుంటుందా? గుర్తుండదు. వారం రోజులు తిన్న తర్వాత గుర్తుంటుందా? గుర్తుండదు. 2వ వారంలో సోమవారం ఏం కూర అంటే గుర్తుంటుందా? ఉండదు. ఇలా ఏవి గుర్తుండవు. మరి ఎవరైనా మాటలు చెప్తూ ఉంటే మనకు తెలియకుండానే ఏమవుతుంది? మనం ఏదో విషయం తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటాము పొరపాటున. మరి అది కూడా తప్పే కదా. మరి ఇవన్నీ సరిదిద్దుకోవాలంటే వారం వెంబడి వారం ఆయన యొక్క శరీర రక్తంలో పాలు పొందే వారంగా ఉండాలి. బుద్ధిమంతులు తమ్మట్టుకు తాము ప్రయోజనకారులే ఉన్నారంట. మనం కూడా దేవుని జ్ఞానం పొందుకొని బుద్ధిమంతులు పోలి నడవాలి. ఆ 10 మంది కన్యకులు, అందులో 5 బుద్ధిమంతులు, 5 బుద్ధి లేనివారు. బుద్ధిమంతులు ఏం చేశారు? బుద్ధి గల కన్యకులు దివిటీల్లో నూనెను నింపుకొని వారి దగ్గర సమృద్ధిగా ఉంచుకున్నారు. వారు దేవుని పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరా పెండ్లి కుమారుడు? దేవుడే. మరి ఆ పెండ్లి కుమారుడు కోసం సిద్ధంగా ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు. వారి దివిటీలు చక్కగా వెలిగింపబడుతున్నాయి. మరి బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకెళ్ళారు. ఆ నూనె కొద్దిగానే ఉంది వారికి. మరి బుద్ధి లేని కారణంగా ఆ దివిటీలో ఉన్న నూనె పట్టుకెళ్ళారు కానీ ఎక్స్ట్రా పట్టుకెళ్ళలేకపోయారు. మరి ఆ దివిటీలో కూడా ఎంత ఉందో మనకైతే తెలియదు. కానీ అవి పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వస్తున్నాడు కొద్ది సమయంలో అనగా ఇవి ఆరిపోబోతున్నాయి. మరి వెళ్ళి వాటిని ఆ దివిటీలు నింపుకొని వద్దామని వెళ్ళేసరికి పెండ్లి కుమారుడు వచ్చాడు. ఆ బుద్ధి కలిగిన కన్యకులు 5 లోపల ప్రవేశించారు. తలుపులు మూయబడ్డాయి.
మరి దేవుని యొక్క కృపను పొందుకోలేకపోయారు. వారు మిగిలిన బుద్ధి లేని 5 కన్యకలు విడువబడ్డారు. ఆ రీతిగా మన ఆత్మీయ జీవితం ఉండకుండా మనం ఏం చేయాలి? ఈ యొక్క అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనుభవంలో ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో మేళ్లతో ఆశీర్వదించి ఎంతగానో తృప్తిపరుస్తూ సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చి అన్ని వేళల్లో సమాధానాన్ని ఇచ్చి మేలుతో మనం తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. మా జీవితాలు ప్రయోజనకరంగా చేయాలని ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రయోజనం లేని మా జీవితాలను ప్రయోజనకరంగా తండ్రి నువ్వు చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి నీ సన్నిధిలో పెట్టావయ్యా తండ్రి. ఒకప్పుడు అటువంటి అర్హత లేదయ్యా మా పితరులకు. నీ సన్నిధిలో ప్రార్థించే అర్హత ఇచ్చావు ప్రభు. రొట్టె తండ్రి నీ శరీర రక్త మాంసంలో పాలు పొందే కృపనిచ్చావు. నీ బాధ వినడానికి కృపనిచ్చావు. ప్రార్థన చేయడానికి కృపనిచ్చావయ్యా. సహవాసంలో ఉండడానికి కృపనిచ్చావయ్యా. అటువంటి అనుభవం కలిగిన తండ్రి నాయన సంఘాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టావయ్యా తండ్రి. అటువంటి సంఘములు మాకు ఇచ్చే వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. వాక్యమిటిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. నీ దీవెనతో నింపండి అయ్యా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.